ఏమైందమ్మా? మీరు పైకి ఎంత కోపం చూపించి ఎంత బాధ పెట్టినా మీకు లోపల ఉన్న ప్రేమ ఆగలేదు చూడు. మీరు ఎంత కాదనుకున్నా అది మీ కన్న బిడ్డ. మీరు దాన్ని కన్నవాళ్ళు. వద్దనుకుంటే విడిచిపెడుతుందా? కాదనుకుంటే తెగిపోతుందా? రక్త సంబంధం. అమ్మకి గీతను వెళ్ళి చూడాలనుంది. అందుకే ఏడుస్తున్నట్టుంది. వెళ్ళి చూడాలనే ఉంది, కానీ ఈ పిల్ల మనకు అందుబాటులో ఉన్న ఇంట్లో లేదు కదా, మామూలు మనుషులు ఉన్న ఇంట్లో లేదు కదా. రాక్షసుల కుటుంబం అది. ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెడతాం? బిడ్డని ఎలా చూస్తాం? మన బిడ్డ మనకి కావాలి, మనం చూడాలి అనుకున్నప్పుడు అది ఎలాంటి చోటైనా మనం వెళ్ళక తప్పదు సెల్వి. నువ్వు బిడ్డని చూడకుండా దానికెట్టుందో ఏందో అని నువ్వు కుమిలిపోతూ, నేను బయటికి చెప్పలేక ఇద్దరం లోపల ఏడ్చుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? అక్కడ మన బిడ్డ కూడా మన గురించి ఇట్నే తలుచుకుంటూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. మన బిడ్డ తలుచుకున్నా తలుచుకోకపోయినా మనకి తప్పదు కదా. చచా, అది ఖచ్చితంగా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటది. మీరు బాధలో ఏదో మాట అంటున్నారు కాని మీ కన్న బిడ్డ గురించి మీకు తెలియదా? దానికెప్పుడు మీ గురించే ఆలోచన. మీరే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అవునే, మా గురించి ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదు. దాని మనసులో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడే మా అమ్మ అప్ప ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఇలాంటి దారుణాలు చేయకూడదు, తప్పు, వాళ్ళని బాధ పెట్టకూడదని ఆలోచించుండేది. గుర్తుంది. అది మమ్మల్ని కాదనుకుందే, కానీ మేమే దాన్ని కాదనుకోలేకపోతున్నాం. చూసినావు కదా, హాస్పిటల్లో కూడా వాళ్ళు దాన్ని అంతటి పరిస్థితికి తీసుకొస్తే అక్కడ కూడా వాళ్ళనే వెనకేసుకొచ్చింది. మేము లేమే, దాని మనసులో లేము, దాని ఆలోచనలో కూడా మేము లేము. అది మా గురించి ఎప్పుడు ఆలోచించలా. ఆలోచించుంటే ఇంత పని చేసుండేది కాదు. నువ్వొక్కదానివేనమ్మా మా ఆశ. సరే, మీ బిడ్డని తిట్టుకుంటూ ఇక్కడే ఉంటారు, ఎదురుగా పోయి తిడతారో మీ ఇష్టం. నాకు పోయి బిడ్డని చూడాలని ఉంది. సెల్వి, తయారవ్వండి, వెళ్దాం. అసలు దానికి ఎంత పొగరు లేకపోతే నా కొడుకుతోనే కాఫీ పెట్టించుకుంటదా, ఆడితోనే పని చేయించుకుంటదా? అడిగితే నాకే ఎటకారంగా సమాధానం చెప్పింది. అది చిల్లి దీనికి తట్టుకోలేకపోతా ఉండదు. దానికి ముందు జరిగింది చూసుంటే ఇంకేమై ఉండేదో. ఏమైంది? ఇంతకు ముందు ఏం జరిగింది? ఆ చెండాలన్నీ మళ్ళీ నా నోటితో చెప్పాలా? నువ్వు చెప్పరా అక్క. ఏముంది, ఆవిడ గారికి నీ కొడుకు దంతధావనం చేశాడు. అర్థం కాలేదా? బ్రష్ తీసి ఆవిడ గారికి స్వయంగా పళ్ళు తోమాడు. ఆ తర్వాత మొహం గడిగాడు. వీడితో చేయించుకోవాల్సిన సకల చాకరీలు చేయించుకుంటోంది.
మన ఇంటికి వస్తే దాని కుక్కిన పేరు మాదిరిగా కుక్కి బయట పడేస్తావు అనుకున్నా. అమ్ము, అది చాప కింద నీరులాగా బాగానే పనిచేస్తా. అయింది నా కొడుక్కి. కనకం, కొడుకుల్ని కన్నావనుకున్నాను కానీ అందరూ దొంగ కోళ్ళు మొహాల్ని కన్నావే నువ్వు. ఏం చేసేది, అంతా అబ్బ పోలికలు ఉట్టిపడినాయి ఒక్కొక్కళ్ళకి. ఒరే దొంగన కొడకలారా, చూడండి మీరు చేసే ఎదవ పనుల వల్ల నాకు పడుతుండాయి. గిదా రాయిటు. నువ్వు ఈ ఇంటి కోడలివి. చాటుమాటుగా కూర్చొని తినాల్సిన కర్మ నీకేంటి? దర్జాగా నట్టింట్లో కూర్చొని నీకు కావలసింది తిను, ఆరోగ్యం చూసుకో. కూర్చోమ్మా. పర్లేదమ్మా, నువ్వు కూర్చో. హే గీదా, నిన్ను ఉన్నంతలో అయినా మహారాణి మాదిరిగా చూసుకున్నావు. ఎప్పుడూ తిండికి గుడ్డకి లోటు చేయలేదు. ఎలాగెలాగో బతికాం. ఇక్కడ కనీసం తిండైనా సరిగ్గా పెడతారో లేదో. నువ్వు బాగా తిను. అమ్మా వద్దమ్మా. ఆ ఇక్కడ కోట్ల కోట్ల కట్నం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఇక్కడ కోడలుగా దింపారు. మహారాణిలా చూసుకుంటాం. అట్లా కోట్లు కావాలనుకుంటే కన్న కొడుకుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని బుద్ధి మాటలు చెప్పుండాలా. ఇట్లా మా ఇంట్లో ఆడపిల్లల మనసులు చెడగొట్టి మా బిడ్డ అచ్చట్లు ముచ్చట్లు కూడా చూసుకోనికుండా ఇలా చేసుండేవాళ్ళు కాదు. ఎవరిని చెప్పు చేతుల్లో పెట్టి పెంచుండాలి? నా కొడుకులు మగాళ్ళు. వాళ్ళెట్లా పెంచాలనో అట్నే పెంచినా. కానీ మీరు ఆడపిల్లకాయని గాని దానికి తగ్గట్టు పెంచిండారా? బుద్ధి మాటలు చెప్పి పెంచుండాల్సింది. మీరు కన్నా ఆడపిల్లలకి ఆ బుద్ధి మాటలే గనక మీరు చెప్పుంటే గనక ఇప్పుడిట్ట ఏడ్చేది కాదు, మా నెత్తిని పిడుగు పడుండేది కాదు. మేమెంత చెప్పి పెంచుకున్నా మనసును పాడు చేయడానికి ఉన్నారు కదా. ఇదేంద్రా బాబు ఈ రచ్చ? పాటి, ఏందిది? ఇంటికి వచ్చి రాగానే ఇటు గొడవ పడితే అట్టా? సరే, నేను తప్పు చేసినాను. మీ అమ్మాయి మనసుని పాడు చేశానని అనుకోండి. కానీ ఇప్పుడు మా పెళ్ళి అయిపోయింది కదా. పెద్దోళ్ళు పెద్ద మనసుతో అది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటాం కదా. ఆహా, అప్పుడే నిన్ను కూడా వల్ల వేసేసుకున్నారా? పెద్దవాళ్ళుగా ఒప్పుకోవాల్సింది, ఆశీర్వదించాల్సింది వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మీకు సరిపోతుందా? మీ అమ్మ ఆమోదం గాని నా ఆశీర్వాదం గాని మీకు అవసరం లేదా? అది కాదు బామ్మగారు, ఏ గొడవ వద్దని మీ మనవడు చెప్తున్నాడంతే. అంతకంటే ఇంకేం లేదు. చాలే. వాణ్ణి కీలు బొమ్మం చేసి మీరంతా ఆడించాలనుకుంటున్నారు. మీ మాటలేమీ మా దగ్గర సాగనీయకూడదనే నా కూతురు ఈ ఇంటికి కోడలిగా అడుగు పెట్టిన 24 గంటల్లోపు దీన్ని కడతీర్చాలని చూశారు. యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూశారు. ఇక నా కూతురు మీద ఈగ వాలనీయండి, చెప్తా. అమ్మా, ఎన్నమ్మా ఇది? చుమ్మా ఇరు. అదిగో చూడు, అరవంలో వాళ్ళ అమ్మని ఉసుగొలుపుతా ఉండదు. అయ్యో బామ్మగారు, నేనే ఉసిగొల్పలేదు. అమ్మని కాస్త గమ్మునుండమంటున్నాను. తెలుగులో చెప్పేదొకటి, అరవంలో వాగేది ఇంకొకటి. பாத்தியா என்ன பேச்சு பேசுறாங்க? இதெல்லாம் நம்ம தலையெழுத்து. ఏదైనా వాగాలి అనుకుంటే తెలుగులో వాగండి. ఈ అరవంలో వాగి మమ్మల్ని అవమానించేది పెట్టుకుంటే మర్యాదగా ఉండదు చెప్తుండా. అమ్మా, మా అల్లుడు గారు మిమ్మల్ని ఏం అనలేదు. మీ దగ్గర ఇలాంటి మాటలంతా పడాల్సి వస్తుంది, మా తలరాతని అంటున్నారు అంతే. పడాలి. మీరు చేసింది చిన్న తప్ప తీసుకొచ్చో గుదిబండ నెత్తినేసినారు. అమ్మా, మీ అందరికీ ఓ నమస్కారం పెడతాను. దయచేసి ఇంతటి ఆపేయండి. మీరెంత కొట్టుకున్నా తిట్టుకున్నా దీని తర్వాత మీరు చేయగలిగింది ఏం లేదుగా. ఎవరో అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, అది అర్థం చేసుకోండి. దీనంతటికీ కారణం నువ్వు. కట్టుకున్న పెళ్ళం మాటలు కాదని కన్న కొడుకు జీవితాన్ని తీసుకుపోయి పెన్నా నదిలో తోసేసావు.
ఆ పెన్నా నదిలో నిన్ను తోసేస్తుంటే పేడ వెరగడైపోయింది. ఏ గీదా నువ్వు తిను, కూర్చో. తినమన్నానా? మీరు గమ్మునే ఉండండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారంటే మీ గురించి మాట్లాడుకున్నట్టేనా? మీకు అర్థం కాకపోతే గమ్మునే ఉండండి. ఊరికే ప్రతిదానికి గొడవ చేయమాకండి. అమ్మా సెలవమ్మ, మీరు కోడల్ని ఇంటికి తీసుకెళ్ళి 4 రోజులు దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నారు. సరేనమ్మా, మీరు తీసుకెళ్ళండి. కానీ పెళ్ళైన అమ్మాయిని భర్తతో కాకుండా అమ్మాయిని మాత్రమే తీసుకెళ్ళడం కరెక్ట్ కాదనుకుంటా. వాణ్ణి తీసుకెళ్ళండి. దేనికైనా బేళాపాళ మంచి చెడ్డ ఉండక్కర్లేదా? వాణ్ణెట్టా పంపిస్తారు? అదంటే దాని పుట్టిల్లు. వేళాపాళ లేకుండా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు. అది ఎవరికో పెట్టిన ముహూర్తానికి దీని మెళ్ళో తాళి కట్టాడు. ఆ ముహూర్తం మంచిదో కాదో తెలీదు. ఇది ఇంటికొచ్చి 24 గంటలు దాటక ముందే రోడ్డు యాక్సిడెంట్ అయింది. ఆ నిందను మన మీద వేసి రాచి రంపాలు పెడుతున్నారు. ఇప్పుడు వీడిని అత్తగారింటికి పంపిస్తావా? ఏం అక్కర్లేదు. ఆవిడంటుంది కూడా కరెక్టే. మంచి రోజు చూసుకోకుండా దంపతులు ఇద్దరినీ మన ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. ముందు మేం మా అమ్మాయిని తీసుకెళ్తాం. మా బిడ్డ కోలుకొని తరువాత మిగతా సంగతులు మాట్లాడదాం. అలాగేనమ్మా. పొరి, గీదకి చీర కట్టి తీసుకురా. వెళ్ళొస్తానత్తా. నువ్వసలు ఈ ఇంటికి కోడలిగా రాకూడదని చెప్పిండాను. అయినా నాకిష్టం లేకుండా ఈ ఇంట్లోకి అడుగు పెట్టిండావు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పుడు అడుగు బయట పెడుతున్న దానివి. అట్నుంచటే వెళ్ళిపో. మళ్ళీ ఎప్పటికీ రాకు. అత్తా, కొత్త కోడల్ని కోరుకోవాల్సిన కోరిక ఇది కాదు. అరే, నువ్వు ఇంటి కోడలివి, ఈ వంశాన్ని ఉద్ధరించి వారసుని కనివ్వాల్సిన దానివి. ఎప్పుడు వారసుని కనిస్తావు అని కోరుకున్నారనుకోండి. అయ్యో, అత్తగారు చాలా న్యాయమైన కోరికే కోరుకున్నారు, అస్సలు కాదనకూడదని ఓ వారసుణ్ణి కని మీ చేతిలో పెట్టి మీ ముచ్చట తీర్చేదాన్ని. కానీ మీరేమో మళ్ళీ తిరిగి ఇంటికి రావద్దు అంటున్నారు. అత్తా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నా పెళ్లికి ముందు చాలాసార్లు ఒక మాట విన్నాను. ఎవరికి ఎక్కడ రాసిపెట్టుంటుందో, ఎవరికి ఎవరితో ముడిపెట్టుంటుందో వాళ్లే కలుస్తారు, వాళ్లే కలిసి బ్రతుకుతారు అని. నేను ఆరంభంలో మీ అబ్బాయికి చాలా దూరంగా ఉండాలి అనుకున్నాను. కానీ మీ అబ్బాయి నాతోనే కలిసి బతకాలి అనుకున్నాడు. ఆ తర్వాత మీకు నాకు జరిగిన గొడవల వల్ల నేను కూడా ఈ ఇంటి కోడల్ని అవ్వద్దు, దూరంగానే ఉండాలి అనుకున్నాను. కానీ చివరికి ఏమైంది? నేనొద్దనుకున్నా ఈ ఇంటి కోడల్ని అయిపోయాను. నేనే వద్దనుకున్నా కూడా ఈ ఇంటి కోడల్ని అవ్వడం ఆగలేదే. మరి మీరు రావద్దు అంటే రాకుండా ఉంటానా? తప్పకుండా తిరిగి వస్తా. వెళ్ళి ఓ 4 రోజుల్లో ఫిజికల్గా ఫిట్ అయ్యి మీ సేవలు చేసుకోవడానికి తప్పకుండా వస్తా. అంతవరకు నాదొక రిక్వెస్ట్. మావేని కిచెన్ వైపు పంపించకుండా మీరే కాస్త పట్టించుకోండి. అత్తా, మా అమ్మ ఇందాక కోపంలో ఏదేదో మాట్లాడింది. అవేవి మనసులో పెట్టుకోవద్దు. ఎంతైనా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కదా. బాధ ఆవేశం తట్టుకోలేక ఏదో మాట్లాడేశారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి వాళ్ళని క్షమించండి. చాలే, నీ అపరిచిత్రాలి వేషాలు చాలు. ముందో రకంగా గిచ్చుతూ మాట్లాడతావు, తర్వాత ఏదో మంచిదానిలాగా సంజాయిషీలిస్తూ సారీలు చెప్తావు. ఈ నాటకాలు కట్టిపెట్టావు. అస్సలు లేదత్తా.
నేనే నాటకం ఆడడం లేదు. మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాను, ఏదనిపిస్తే అది చెప్తున్నాను. కానీ అత్తగా మీ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ తిరిగి రావద్దు అన్నారు కదా, ఆ మాటని మాత్రం నేను మన్నించలేకపోతున్నాను. నన్ను క్షమించండి. మళ్ళీ వచ్చేస్తాను ఓ 4 రోజులు. ఓకేనా అత్త? బాయ్ అత్త. చెల్లాయ్, ఆ ఇంగ్లీషోడు భారతదేశాన్ని వదిలిపెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డానో ఈ 4 రోజులు అంత ఆనందపడ్డాను. ఆ సాంబారు 34 గంటల్లో మన ఎన్ని ఉప్పు తెప్పలు పెట్టింది. అది చూడటానికి పెట్టంత ఉంటది కానీ అది సామాన్యురాలు కాదండు. ఊరకరే కూర్చొని ఇట్లా పనికిమాల మాట మాట్లాడుకోపోతే కూరగాయలు తరిగి పెట్టండి. మధ్యాహ్నానికి కమ్మగా వంకాయ సాంబార్ పెడతాను. ఈ ఇంట్లో సాంబార్ అనే మాట వినబడ్డానికి ఇల్లేదు, సాంబార్ పెట్టడానికి ఇల్లేదు. ఏందబ్బా సాంబార్ పేరు చెబితేనే ఇట్లా యాసిడ్ పొంగినట్టు పొంగిపోతా ఉండవు. మొత్తానికి సాంబార్ పవర్ఫుల్లే. మళ్ళీ సాంబార్ మాట ఎత్తదన్నానా? ఈ వంకాయ సాంబార్ ఏంది? వంకాయ కారపొడితోనో గుత్తొంకాయ కూర చెయ్యి. అవును, ఇవన్నీ తీసుకొచ్చి మా మొహన పడేసావేంటి? ఆ సాంబార్ వచ్చిందిగా, బాగా నేర్పించిపోయి ఉండాలి. ఇదిగో బామర్దే, సంతోషంగా ఉండేవాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం కాకుండా అదిగో ఆ ఉల్లిపాయలు దరుగు. ఇదిగో అత్త, ఆ వంకాయల్లో పుచ్చులు సెపరేట్ చేసి నువ్వు ఆ వంకాయలు కోసిపెట్టు. అందులో పుచ్చులేవో మంచివేవో నాకెలా తెలుస్తుంది? అవన్నీ నువ్వే చూసుకో. పుచ్చులంటే పెద్ద కష్టపడేది ఏం లేదత్తా. ఇదిగో ఈ వంకాయలా తీసుకొని చూడు. అత్తం నీ మొహం మాదిరి ఉండదనుకో, అది పుచ్చు. అది తీసి పక్కన పడేసి. మా అమ్మని అంత మాట అంటావా? నేనేమన్నాను? ఆవిడికి పుచ్చులేవో తెలియదన్నారు. పుచ్చులు ఎలా ఉంటాయో తెలుసుకునేదానికి టెక్నిక్ చెప్పినా. కావాలంటే చూడు, టకటక ఏరిపారేద్ది. నీ వంటిల్లంతా తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టకపోతే అక్కడనే చేసుకోవచ్చుగా. తీసుకొచ్చి మానెత్తిన పడేసిండావు. న్యాయంగా అయితే ఈ వంట నువ్వు చెయ్యాలా, నేను కౌలు మీద కౌలు వేసుకొని తినాలా. కానీ పెళ్ళైన కాడి నుంచి నన్ను వంటగదిలోకి నెట్టేసి నువ్వు ఇక్కడ కౌలు మీద కౌలు వేసుకొని కూర్చుంటుండవు. ఒకరోజు నువ్వు వండిన పాపానికి అది తినలేక చచ్చినా, నీ చేతి వంట తినలేకే మళ్ళీ కిచెన్లోకి పోయినా. కనీసం కూరగాయలు కోసేదన్నా చెయ్యండి. చూసావా చెల్లాయ్, అదే లేకపోయినా ఆడ నుంచి ఆన్లైన్ లో క్లాసు జరిపించినట్టు మొత్తం నూరు పోస్తుంది అనుకుంటా. పోస్తది అది పోయింది కదా. ఇంకా జన్మలో 7 అడుగు పెట్టనీయకుండా చేస్తా. ఏంది విడాకుల సంగతి మర్చిపోయినావా? త్వరగానే ఉండే, మళ్ళీ మధ్యాహ్నం అన్నాలు లేట్ అయిపోతాయి. ఎవరో వస్తున్నారే. అటే వీరేంద్ర గారు వస్తుండారే. రే గోవిందం, మీ అత్తమామలు వస్తున్నారా? రాయట. చూసినావా చెల్లాయ్, అత్తగారు వచ్చేసరికి మనోడు ఎగేసుకుంటే స్వాగతం చెప్తున్నాడు. నమస్కారం అత్త. రెండమ్మా రండి కూర్చోండి. ఇదిగో బామ్మతే, విజయంతులు గారు వచ్చున్నారు. ఏంది మర్యాద లేకుండా పక్క తప్ప. మీరు రండి, కూర్చోండి. అమ్మాయికి ఇప్పుడు పర్వాలేదు కదా? మంచి రోజు చూసి తీసుకొస్తారనుకుంటా. పంతుల్ని పిలిచి మంచి టైం చూసే రాదు. సామి, విషయం చెప్పండి. మీరేనంటే పంతుల్ని పిలిచి మంచి టైం చూసాం. నేను చెప్పలా మీరు మంచి టైమే చూసుకొని వస్తారని? ఎప్పుడు వస్తుంది కోళ్ళు? అమ్మాయి ఇప్పుడు రావట్లేదు. అమ్మాయి పెళ్ళిని మాకున్నంతలో ఘనంగా సంతోషంగా బంధుమిత్రుల మధ్య సందడిగా చేసి అత్తారింటికి పంపించాలనుకున్నాం. కానీ ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు మీ కొడుకు. ఆహా, అంతా ప్లాన్ చేసి తీసుకొచ్చి మండపంలో పిల్లని పెట్టి తాళి కట్టించేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నాటకాలు ఆడబాకండి. చూడండమ్మా, దయచేసి
మమ్మల్ని నాటకాలు గీటకాలు అనబాకండి. మీ మనవడు చేసిన పని వల్ల ఇప్పటికే బంధువులకి సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు జరిగిన దాన్ని సరిదిద్దాలని చూస్తున్నాం. మా కాస్తపాస్తులు లేకపోయినా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికాం. ఇప్పుడు కూడా మా పిల్లని గౌరవంగానే అత్తారింటికి పంపించాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడేంది? మీ కూతురు ఎత్తురు కిరీటం పెట్టి అల్లుడి చేతి బంగారు కత్తిచ్చి పంపిస్తారా ఏమే? మేము కిరీటం పెట్టేటంత వాళ్ళం కాదు గాని మీలా ముళ్ళ కిరీటం మాత్రం పెట్టం. నోటికొచ్చిందంతా వాగినావంటే మర్యాదగా ఉండదు చెప్తండా. మేమిక్కడికి మర్యాద ఎదురు చూసి రాలేదు. అది ఇక్కడ దొరకదని మాకు ఈడ చెప్పిందెవరు? నరసింహం. ఒక తూరి మాటిస్తే అది శిలాశాసనం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. జరగదా? జరగదు. అయితే ఉండు. ఇదిగో ఇటు చూడండి. ఏంటవి? నేను మొన్ననే చెప్పా, గీతా గోవిందాల్ని సంతోషంగా ఉండనీకపోతే నీ కూతురికి విడాకులిస్తానని. ఏయ్, ఏంది ఈ వయసులో విడాకులేంది? విడాకులకి వయసుతో పనేందయ్యా? ఏ వయసులోనే వచ్చో. భార్యాభర్తలైతే చాలు. అందులో ఒకటి విడాకుల నోటీసు, ఇంకోటేటో తెలుసా? గృహహింస కేసు. పెళ్ళ మొగుడు మీదే కాదు, మొగుడు పెళ్ళ మీద కూడా పెట్టచ్చు. రాచి రంపాన పెడుతుందని మొగుడు కూడా కేసు పెట్టచ్చు. ఇప్పుడు పోయి నేను కేసు పెట్టానే అనుకో, పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ తర్వాత ఈ కారణం చూపిస్తే విడాకులు సులభంగా వచ్చేస్తాయి. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. చూడ్రా చూడ్రా, మీ నాయన ఏం చేస్తా ఉండాడు? పిచ్చి పట్టిందా మీ నాయనకి? విడాకుల పత్రం తీసుకొచ్చి ఇక్కడ పడేసిండాడు చూడు. నా మీద గృహహింస కేసు పెడతాడంట. ఇదంతా ఆ సాంబారే ఎనకుండి నడిపిస్తా ఉండాది. రే, నువ్వు ముచ్చటపడి తెచ్చుకున్నావు కదా నీ పెండ్లాము, దానికి ఫోన్ చేయి చెప్తా. దేనికి మా? నువ్వు చేయరా ఫోను. రే రే, మామూలు ఫోన్ కాదు, వీడియో కాల్ చేయి, చెప్తా దాని సంగతి. రింగ్ అవుతుండదా? రింగ్ అవుతున్నది. హాయ్ పురుష. హాయ్ పొందటి. ఒక్క నిమిషం. నన్ను బాగా మిస్ అవుతున్నట్టున్నా? అవునవును, చాలా మిస్ అవుతా ఉన్నాను. ఒక్క నిమిషం, నేను చెప్పేది నువ్వు. చూసావా రొమాన్స్? రే, ఆ ఫోన్ ఇటీరా. ఏ సాంబారు? అయ్యో అత్త, సర్ప్రైజ్! అడ్డెడ్డెడ్డెడ్డే, నన్ను చూసి 4 రోజులు అయ్యిందనేసరికి మీ అబ్బాయితో చెప్పి వీడియో కాల్ చేయించుకుని మరి నన్ను చూస్తా ఉండారా? థ్యాంక్ యూ అత్త. నాకు తెలుసు మీ మాట కట్టినం మనిషి కొంచెం మోటే గాని మనసు వెన్నపూస, ఇట్టే కరిగిపోతారు. కరిగిపోయేది కాదే, నీకు కరిగిస్తా. అసలేమనుకుంటుండావే? నా మొగుణ్ణి నా మీదకే రెచ్చగొడతావా నువ్వు? నా మీద గృహహింస కేసు పెట్టమని నువ్వు చెప్తావా? నాకు విడాకులు ఇమ్మంటావా? అయ్యో, అలాంటిదేం లేదత్తా. మామ మీకు విడాకులు ఇస్తా అన్నారా? చీ, అదేం పాడవలోచన. ఏయ్, నీ సాంబార్ తెలివితేటలు నా దగ్గర చూపించబాక. నువ్వు తెర వెనకే ఉండి ఆడగూసుని అన్ని ఆయనకి నూరిపోసి ఇట్టా చేస్తా ఉండవు. నాకు తెలుసు. అత్తా, చెడగొట్టడం విడగొట్టడం అనేది అసలు నా పాలసీయే కాదు, నా డిక్షనరీలోనూ లేదు. అవన్నీ మీ బుర్రలోనే ఉంటాయి. పాపం మామ విసిగిపోయినట్టున్నారు. ఆ కోపంలో ఏదో అనుంటారు. కానీ నేను మీకు భరోసా ఇస్తా, మామ అలాంటి పని చెయ్యర్లే. నేను చెప్తా,
మామ నా మాట వింటారు. వింటారు. అదే కదా నేను చెప్పిండేది. నువ్వందరినీ మాయ చేస్తావే మాయలాడి. అమ్మా వదిలేమా, పాపం అమాయకురాలు ఊరికినే తిడతా ఉండవు నువ్వు. దాన్ని వెనకేసుకొస్తాండవరా నువ్వు? అదొచ్చిన ఒక్క పోట్లోనే సాంబార్లో ఏదో కలిపి పెట్టేసిండది. మందు పెట్టి నిన్ను మాయ చేసేసింది. అవునవును, ఖచ్చితంగా సాంబార్లో ఏదో మందు పెట్టేసుంటుంది వీడికి. అవునవును, జాగ్రత్త కొండపోతే ఆ మందు మనకు కూడా పెట్టేస్తాది. పొండటి, నేను మళ్ళీ చేస్తానా? అమ్మా పోరా, దాన్ని కొంగు పట్టుకుని ఏలాడు. బా బా ఏంది నాయనా ఎసరు పెడుతుంటావా? అవునరా, మామూలుగా మీ అమ్మ పెడతది కదా ఎసరు అందరి కొంపలకి. ఇప్పుడు నేను పెడతాండా. ఏంది నాయనా ఈ అప్లికేషన్ చూపించి విడాకులు ఇచ్చా? మరే నేను నీ కాలువ తినిపించినాను కదా, మరే నా కాలువ లేదా? నా జల్లో మల్లెపూలు పెట్టినావు కదా, ఆ పువ్వు ఒకటి నీకు పెట్టినా? పూలు పెడతావా? అట్నే కానీ ఎట్టు 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 చెవులో పువ్వా? మీరే దిగులు పెట్టుకోవద్దు పాటి, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. అత్త మా మీరెప్పుడొచ్చారు? ఇందాక మేం మీ ఇంటి నుంచే కదా వస్తున్నాం. మీరు బయలుదేరగానే మేము బయలుదేరాము. మీరు ఉంటారనుకున్నాం, మీరు రాలేదు. అవును, మీరు ఆడిపోయినారు. రేపు భోజనం ఏర్పాట్లు అవన్నీ చూసుకోవాలి కదా, అవి మాట్లాడడానికే పోయినాం. అవునా? సెల్వి, మీ అల్లుడు కూతురికి మల్లెపూలవి తీసుకొచ్చాడు, పెట్టుకుంది చూడు. ఏ పూరి, గీత కంటే వాళ్ళ ఆయన మల్లెపూలు తీసుకొచ్చాడు, పెట్టుకుంది. నీకు మల్లెపూలు ఎక్కడివి? మనింట్లో కూడా లేవే. అమ్మా అది ఆయన చాలా మల్లెపూలు తెచ్చారమ్మా, నేనే కొంచెం పూరికి పెట్టాను. అవునమ్మా. చూడు, అతను మీ చెల్లికి తెచ్చేవి మీ చెల్లికే ఉండని. ఆ ఇంటి నుంచి వచ్చే సంపాదన రూపాయి కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు మీ చెల్లెలు ఆ ఇంటి కోడలు. ఆ ఇంటికి సంబంధించింది ఏది తినడానికైనా ఖర్చు చేయడానికైనా దీనికి మాత్రమే హక్కుంది. కానీ నీకు మనకి ఆ హక్కు లేదు. నీకు ఆ ఇంటికి ఏ సంబంధం లేదు. ఇంకోసారి గీతకు తెచ్చేది ఏవి నువ్వు ముట్టుకోవడానికి వీలేదు చెప్తున్నా. అదేంటత్తా మీరట్ట పరాయి వాళ్ళని చేస్తా ఉండారు? పూరి మాత్రం ఇటు పెట్టు కదా ఏమే? ఏంది? పూరి ఆ ఇంటి బిడ్డ? వీడికి మేనేజ్ చేయడం చేత కావట్లా. అత్త అదేం లేదు, మీరు నాకు అత్త అయినప్పుడు నా తమ్ముడు కూడా అత్తే కదా. ఈ ఇల్లు నాకు అత్తగారి ఇల్లు అయినప్పుడు ఆ ఇల్లు గీతకు కూడా అత్తగారి ఇల్లే కదా. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలిసిపోయిన తర్వాత పూరి మాత్రం పరాయి దట్ట అవుతుందా? గీతకుండే అన్ని హక్కులు పూరికి కూడా ఉంటాయి కదా. కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాకా హక్కు లేదు. మాకెందుకయ్యా ఇది? ఏదో దాని మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేశావు కాబట్టి ఇది నీ పెళ్ళాం అయింది, ఆ ఇంటి కోడలైంది. అంతేకాని ఆ ఇంటి నుంచి మేం పచ్చి మంచినీళ్లు కూడా మేము ఆశించాం. ఏందత్త అంత మాట అనేసినవా? మామా మీరైనా మా అత్తకు చెప్పండి. మాదెప్పుడు నా భార్యదొక మాట నాదొక మాట ఉండదు. మా ఇద్దరిది ఒకటే మాట. అట కాదు మావా, మీరే కొంచెం అర్థం చేసుకుని సర్దుబాటు చేయాలా. ఏం బాలాజీ, నువ్వైనా కొంచెం బాధ్యతగా ఉండవయ్యా. మామా అట్నే
నువ్వు అమాయకుడివే గాని మంచోడివి. నువ్వైనా పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి అంతా బాగా చూసుకుంటావు అనుకుంటా. అయ్యో తప్పకుండా మావా, అసలు నేను పెద్దోళ్ళు మాటే చెబుతాటను. అట్లే బుద్ధిగా ఉండాలా. ఎప్పుడు మగపిల్లకాయల వల్ల ఆడపిల్లకాయల తల్లిదండ్రులకి బాధ కలగకూడదు. అది గుర్తుపెట్టుకో. అయ్యో తప్పకుండా మావా, నా వల్ల ఎవ్వరికీ బాధ కలగదు. సొంత అల్లుడిని నేను అఫీషియల్గా గీత మెడ తాళి కట్టినా నువ్వు నాతో మాట్లాడేదానికి భేషజాలు చూపిస్తున్నావేమో మామ. వాడేదో అమాయకుడు అనుకొని వాడికి బుద్ధి మాటలు చెప్తా ఉండవు. వాడు నాకంటే ముందే నీ అల్లుడు అయిపోయినాడు మావా. ఆ విషయం నీకు తెల్లా. వాడు పూరి మెడలో పసుపు తాడు కట్టాడన్న విషయం నీకు తెలిస్తే రేపు నీకు ఎట్టుంటుందో తెల్లా. గొర్రె కషాయం నేను అమ్ముతుంది, ఎప్పుడు గొర్రెలు కాపరం నమ్మదు. నీకు రేపు తెలుస్తుందిలే మావా.